ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడు నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే, సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం, ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరులాగా ఉంటే బాగుంటుంది. హీరోయిజం జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. సో హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్. సో ఆ పేరునే తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది. అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని, అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు మన అనిల్, మన సాహు, మన సుస్మిత గారు ఇలా అన్నట్టు మన శంకర్ వరప్రసాద్ గారు ఇలా కలోక్యల్గా పెడితే బాగుంటుందని పెట్టాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా మల్టీ స్టార్ మూవీస్ అంటే ఎవరైనా ఇష్టపడతారు సార్. అందులో ఇద్దరు మీరు అన్నట్టు ఇద్దరు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు. సో ఎలాంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆడియన్స్? అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక 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 జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది. ఏదో నేను మా ఊరు వచ్చినట్టు, మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తుంటే అంత కనెక్ట్ ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే, హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను. ఆ సినిమా 2 గంటల 25 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాల సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయగలనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాను. సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు. మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిలిం ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దట్స్ ఆల్. లేదండి, అంటే వాళ్ళు పాడలేదు సాంగ్, ఇద్దరు సింగర్స్ పాడారు. అండ్ అది ఈవినింగ్ రివీల్ అవుతుంది. సో చాలా ఫెస్టివల్ వైబ్లో ఉంటుంది. సంక్రాంతి అనగానే ఒక వైబ్ మనకి. సో ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ వైబ్లో అయితే ఉంటుంది. ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్లో కన్నుల పండగగా ఉంటుంది. అండ్ ఒక పండగ అటైర్లో పంచా చొక్కా వేసుకొని మనం సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్లా ఉంటుందండి. బేసిక్గా చిరంజీవి గారు ఉంటే ఆయన అడిగే వాళ్ళం ఈ క్వశ్చన్, ఆయన లేదు మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మూవీ కోసం ఆయన అంతా హార్డ్ వర్క్ చేశారు. అండ్ బాడీ చూస్తే కనుక ఒక యూత్ ఎలా అయితే ఉంటారో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో దానికోసం జిమ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, సో ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావచ్చు, ఈ మూవీకి సంబంధించి చిరంజీవి గారు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? నేను మొన్న ఆల్రెడీ మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను నేను. అండ్ సో మచ్ హార్డ్ వర్క్ అండి. ఆయన మార్నింగ్ 4కి లేచి జిమ్ చేయటం, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం, అండ్ ఇట్స్ వెరీ టఫ్. ఆయన ఈ సినిమా కోసం ఆడియన్స్కి నేను కరెక్ట్గా కనపడాలి, నా ఫిట్నెస్ కరెక్ట్గా తెలియాలి వాళ్ళకి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. ఆ కేర్ తీసుకోవడం ఈరోజు ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆయన కష్టం రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళందరూ ఆయన చాలా బాగున్నారు, చాలా బాగున్నారు, దిష్టి తగిలేంత బాగున్నారంటే రోజు నేను అదే చెప్పాను సార్, దిష్టి తీయించుకోండి సార్, అందరు మీరు చాలా బాగున్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారని ఆయన చెప్తున్నారంటే ఆయన నవ్వుతూ. సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్, ఒక సినిమా కాదు. సంక్రాంతి అంటే పండగ సినిమాలు, ఒక సినిమా అని కాదు, 4-5 సినిమాలను పండగ తీసుకుంటుంది. దాంట్లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారితో బోని కొట్టబోతుంది సంక్రాంతి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. అందులో డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ జోనర్. ఆయన కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ చేశారు. సో ఫస్ట్ టైం ఆయన కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లుంగి కట్టుకొని సరదాగా చలాకీగా తిరుగుతుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ రాజా సాబ్.
మాకంటే 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. హోప్ they'll open the Sankranti with a blockbuster, then we will continue that. యా, అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తామమ్మా. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం. అది టైమింగ్ ఏంటి, ప్లేస్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈవినింగ్ గారు రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తారు. అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని మేము కొద్దిగా ఆచి తూచి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తులాగే చేస్తూ వచ్చాను అనుకోండి, ఇదేంటి మళ్ళీ ఇదే స్టార్ట్ చేశారని అనే అవకాశం ప్రమాదం ఉంది. సో మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది, వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతారనే కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నామండి. ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన 1-2 చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం. ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం. ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో మీసాల పిల్ల అనే పాట కూడా 100 మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి. సో 100 మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్స్ చూపిస్తుంది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ 35 మిలియన్ వెళ్ళింది. అండ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో